ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ శుద్ధ చతుర్దశి మంగళవారము. ఈరోజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మంగళగౌరీ దేవిని ఎవరైతే ప్రార్థిస్తారో వారి యొక్క సకలాభీష్టాలు తీరుతాయి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణశ్చైవ సీతా అశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః అంటూ ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి పూజిస్తే వారికి సకలాభీష్టాలు తీరుతాయి. ఇంతేకాదు ఈరోజు మాఘమాస పురాణంలో 14వ అధ్యాయంలో గృత్స్న మద మహర్షి అనే ఆయన్ని జహ్నముని ఈ విధంగా అడుగుతున్నాడు. స్వామి, ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఎవరైనా వారి యొక్క కామ్యములు తీరినయ్యా, వారికి శుభాలు కలిగినయ్యా అని అడిగితే ఆ యొక్క మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పూర్వము గంగానది తీరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు. ఆయన భార్య కూడా అంతే అనుకూలమైనది, సుగుణాల రాశి. వారికి ఒక్క పుత్ర సంతానము లేదు. అందుకు వారు ఎన్నాళ్లుగానో వారు దుఃఖిస్తూ వారి కోరికలు తీరటానికి ఆ యొక్క శ్రీమన్నారాయణకి చేరువైన మార్గము కేవలం మాఘమాస వ్రతం అని ఎంచి ఆ యొక్క మాఘమాస వ్రతాన్ని శ్రద్ధాశక్తులతో ఆచరించి మాఘ స్నానములు ఆచరించి శ్రీమన్నారాయణని అతినిష్టతో భక్తి శ్రద్ధలతో పూజించారు. ఇంకా తపస్సు కూడా చేయని ఆరంభిస్తే వారి యొక్క తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వారికి పుత్ర సంతానం అనుగ్రహించాడు. కొద్ది కాలానికే వారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆ తర్వాత ఒకసారి నారద మహర్షి వారి ఇంటికి వచ్చి ఆ బాలుని చూసి బాలునికి కేవలం 12 సంవత్సరముల ఆయువు మాత్రమే ఉన్నదని చెప్తే వారు మరలా ఈ యొక్క మాఘ స్నానాన్ని మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రులైతే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మీరు మాఘమాస వ్రతాన్ని ఆచరించి గంగాజలముతోని పిల్లవాన్ని స్పర్శం చేయించండి, ఆ పిల్లవానికి స్నానం చేయించమని చెప్తే వారు అలాగే చేస్తే ఆ పిల్లవాని యొక్క గండము తొలగి దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ బ్రాహ్మణుడు చనిపోయి వైకుంఠ ప్రాప్తి పొందాడు. చూసారా, ఈ రకంగా మాఘమాస వ్రత మహాత్మ్యం వలననే ఆ బ్రాహ్మణుడికి పుత్ర సంతానం కలిగి చివరికి మరణానంతరము వైకుంఠ ప్రాప్తి కూడా కలిగింది. అలాగే మనందరము కూడా మాఘమాస వ్రతాన్ని ఆచరించి ధన్యులమవుదాము. జై శ్రీమన్నారాయణ. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.